పేరుపాలెం బీచ్‌కెళ్ళాం కదా! హరిత సహస్ర రిసార్ట్‌కి వెళ్ళామని చెప్పాను. అక్కడ మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అసలు ఈరోజు మెయిన్ బీచ్ ఎలా ఉందో ఏంటో చూద్దామని చెప్పి అటువైపు అయితే స్టార్ట్ అయిపోయామండి. పేరుపాలెం రోడ్లు మాత్రం చాలా బాగా వేశారనమాట. దట్టు అటు ఇటు చెట్లతో చాలా బావుంటది వెదర్ అంతా కూడా. ఇంకో విషయం ఏంటంటే మొన్న కురిసిన వర్షాలకి సముద్రం కొంచెం ఎదురుగొచ్చింది. వాటర్ అది ఉండిపోయిందన్నారు కదా! ఇక్కడ మీరు చూసిందైతే రోడ్డు పక్కనే చాలా వాటర్ అయితే ఉండిపోయిందనమాట. దూరం నుంచి చూస్తున్న అలలలా ఎగిసిపడుతూ చాలా అందంగా అయితే ఉందనమాట బీచ్ చూడడానికి. కార్తీక మాసంలో ఫస్ట్ 2 వీక్స్ అలో చేయలేదు కాబట్టి, మూడో వారం అయితే పేరుపాలెం దగ్గరగా ఒక 10,000 మందయితే వచ్చారని చెప్పి టాకొచ్చిందనమాట. అసలు మెయిన్ బీచ్ అయితే చాలా ఫుల్ రష్‌గా ఉందనమాట. కార్స్ తోటి, బైక్స్‌తో మొత్తం అంతా అయితే నిండిపోయింది. దట్టు ఇంకోటేంటంటే అండి, ఈ వారం అయితే కుర్రవాళ్ళు చాలా ఎక్కువొచ్చారనమాట. ఇంక ఎటు చూసినా విజిల్స్, అరుపులు, కేకల్లాగా అయితే మొత్తం క్రౌడ్‌తో అయితే బీచ్ అంతా నిండిపోయిందనమాట. ఇంకా బీచ్‌కి ముందుగానే చాలామందయితే ఇలా స్నానాలది చేసేస్తున్నారు. మేము చేసిన ప్లేస్‌లో అయితే కొంచెం తక్కువున్నారు కానీ, ఇక్కడి నుంచి మొత్తం బీచ్ అంతా కూడా ఎక్కువ మందయితే ఉన్నారు. మేమైతే మెయిన్ బీచ్‌కెళ్ళలేదు కదా! కాసేపు అక్కడ ఆగి వెళ్దాం అనుకున్నాం గానీ, ఇంత క్రౌడ్ అసలు వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఉంది. ఇంక వద్దని చెప్పి మేమైతే అసలు మెయిన్ బీచ్‌లో వైపు కూడా వెళ్ళలేదండి. ఆల్రెడీ మెయిన్ బీచ్‌కి సంబంధించి నేను వీడియోసును, షార్ట్స్ అయితే అప్‌లోడ్ చేశాను. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే మన ఛానల్ పేజ్‌లో వీడియో అయితే ఉంటుంది. తప్పకుండా అయితే విజిట్ చేయండి. తర్వాత ఇంకోటేంటంటే అండి, ఈ ట్రాఫిక్‌లోంచి బయటకి పడి వెళ్ళడానికి ఇంచుమించుగా మాకు 15-20 మినిట్స్ అయితే పట్టిందనమాట. పేరుపాలెం మెయిన్ బీచ్‌లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బావుంటాయనమాట. ఫుడ్ అంతా కూడా దొరుకుతది. ఇక్కడ డ్రెసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే మనం స్నానం చేసిన తర్వాత చేంజ్ చేసుకోవడానికి డ్రెసెస్ ఏమన్నా కొంచెం కావాలంటే ఇక్కడైతే మనం తీసుకోవచ్చనమాట. మెయిన్ రోడ్‌లోంచి బయటపడడానికి చాలా టైం అయితే పట్టేసిందండి. ఇక్కడి నుంచి ఇలాగ అన్ని షాప్స్ అన్నీ చూసుకుంటూ, సరదాగా సన్‌సెట్ చూసుకుంటూ మేమైతే బయటకొచ్చేసామనమాట. ఇదివరకంటే పేరుపాలెంలో ఇప్పుడు రూమ్స్ కానీ చాలా అవైలబుల్‌గా ఉంటున్నాయండి. ఎందుకంటే టూరిజం వైస్ అయితే మనకి బాగా డెవలప్ అవుతుంది కాబట్టి చాలామంది స్టే చేయాలని కూడా అనుకుంటున్నారనమాట. వాళ్ళకి సంబంధించి ఇక్కడ దగ్గరలో రిసార్ట్స్ లాంటియి రూమ్స్ ఇవ్వడం కోసం అని చెప్పితే మనకి కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా బాగా జరిగినాయనమాట. బీచ్‌కి దగ్గరలో కొన్ని ఉంటే బీచ్ కొంచెం దూరంగా ప్లేసెస్‌లో కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసింది కూడా అలాంటిదేనండి. ఇదైతే స్టేయింగ్‌కి ఇస్తారనమాట. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ రూమ్స్ తీసుకొనైతే బీచ్‌లో అలా స్నానం చేసి కాసేపు ఎంజాయ్ చేసి అయితే రావచ్చనమాట. రిటర్న్ వచ్చేటప్పుడైతే ఇలా మొత్తం ట్రాఫిక్‌లో క్లమ్జీగా మా జర్నీ అయితే సాగింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.